నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించాలని, పొట్టి శ్రీరాములు అనేవారు పోరాటం చేయకపోతే ఆంధ్ర రాష్ట్రం అనేది వచ్చేది కాదని 12వ వార్డు కౌన్సిలర్ అత్తులూరి రమేష్ బాబు అన్నారు. అద్దంకి పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో అద్దంకి ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ప్రముఖులందరూ హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రాణత్యాగంతో తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని రమేష్ చెప్పారు. అహింసా పద్ధతిలో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని, ఆంధ్ర రాష్ట్ర సాధకుడిగా పొట్టి శ్రీరాములు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని 50 రోజులు పైగానే ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి శ్రీరాములు అన్నారు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా పాత గాంధీబొమ్మ సెంటర్లోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద మా వాసవి క్లబ్ వారు, అలాగే అద్దంకి ఆర్యవైశ్య అందరూ కూడా మా ఆర్యవైశ్యులు అయినందువల్ల మాకెంతో గర్వంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడం కూడా మాకెంతో సంతోషకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మా అందరూ ఆర్యవైశ్యులు కలిసికట్టుగా చేయాలని, అలాగే మన రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. మన అమరజీవి అయినటువంటి పొట్టి శ్రీరాములు గారి జయంతి 125వ జయంతి సందర్భంగా అద్దంకిలోని గాంధీబొమ్మ సెంటర్ సమీపంలో ఉన్న కోడలిలో పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలదండతోటి అభినందనలు నివాళులు అర్పిస్తూ ఈరోజు వాసవి క్లబ్ వనిత మరియు అద్దంకి ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి ఆర్యవైశ్య సంఘం ఇతర సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఆంధ్ర రాష్ట్రానికి పోరాటం చేసినటువంటి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలతోటి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మన పొట్టి శ్రీరాములు గారు మన ప్రకాశం జిల్లాకి సంబంధించి మన ఆంధ్రుడు కావటం మనం ఎంతో గర్వకారంగా చెప్పుకోవచ్చు. పొట్టి శ్రీరాములు గారు 1901వ సంవత్సరంలో జన్మించారు. ఆయన మద్రాసులో ఉన్నప్పుడు 30 సంవత్సరాలకి వాళ్ళ కుమారుడు మరణించడంతో తను ఈ జీవితం మీద విరక్తి కలిగి మనం ఏదో ఒకటి సాధించాలి, మనం మానవ జన్మ తీసుకున్నాక ఆ మానవ జన్మకి సార్థకత చెయ్యాలి, ఏదో వెళ్ళారు వచ్చారు అనుకోకుండా ఆ రోజుల్లో మనకి జరిగే స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో పాటు తను ఉండి ఎన్నో ఉద్యమాలు పాల్గొని ఇలా కాదు మన రాష్ట్రానికి ఏదో ఒకటి చెయ్యాలి, మనం ఒక ప్రత్యేకమైన రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలి అన్న ఆలోచనతో 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసి ప్రత్యేకమైన ఆంధ్ర రాష్ట్రం తీసుకురావటాన ఈరోజు మన పొట్టి శ్రీరాములు గారి నివాళులు అర్పించుకుంటూ గర్వంగా చెప్పుకుంటున్నాము. ఆ గర్వానికి ఆర్య వయసులో మేము ఏ తప్పు కాదు అని వారు నిరూపించుకోవడం వల్ల ఈరోజు ప్రపంచ యావత్తు పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ తను చేసిన సాహసానికి ధైర్యానికి నిదర్శనగా మన ఆర్యవైశ్యులకి చూపించటం ఎంతో గర్వకారంగా ఉంది. అలాగా ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు ముందుకు వచ్చి మేము దేంట్లో తక్కువ కాదు, మేము ధైర్యానికి అన్నిట్లో మేము ముందు ఉండి ఎవరికి ఏది సహాయం కావాలన్నా ఏ ఉద్యమానికైనా మేము అమర్ రహే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, 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 పొట్టి శ్రీరాములు గారు. సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అద్దంకి పట్టణంలోని 5 పరీక్షా కేంద్రాలు, రూరల్ పరిధిలో 1 పరీక్షా కేంద్రం, బల్లికురవ మండలంలో 1 పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి పూదాటి సుధాకర్ అన్నారు. ఆదివారం అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలను ఎంఈఓ సుధాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 7 పరీక్షా కేంద్రాల్లో 1333 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని, అందులో ప్రభుత్వ బాలుర పాఠశాల
పాఠశాలలో 200 మంది, బాలికల పాఠశాలలో 164 మంది, జెడ్పీ హై స్కూల్ కాకానిపాలెంలో 120 మంది, శ్రీ చైతన్య స్కూల్లో 200 మంది, బెల్ అండ్ బెనెట్లో 203 మంది, తిమ్మాయిపాలెం జెడ్పీ హై స్కూల్లో 203 మంది, జెడ్పీ హై స్కూల్ వైదలలో 243 మంది విద్యార్థులను కేటాయించడం జరిగిందన్నారు. రేపు నుంచి అద్దంకి సెంటర్లో 6 కేంద్ర పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు పరీక్ష నిర్వహిస్తున్నారు. విద్యార్థులకి ఈ 6 సెంటర్లో బాయ్స్ హై స్కూలు, గర్ల్స్ హై స్కూలు, కాకానిపాలెం హై స్కూలు, తిమ్మేపాలెం హై స్కూలు, చైతన్య హై స్కూలు, బెల్ అండ్ బెనెట్ 6 సెంటర్లు ఎగ్జామ్ రాస్తున్నారు. దీనికి తోడు వైద్యుని ఒక సి సెంటర్ కస్టమర్ చేయించినారు. మామూలుగా బాయ్స్ హై స్కూల్లో 200 మంది, తర్వాత 95 అంటే గర్ల్స్ హై స్కూల్లో 174 దాకా మంది రాస్తున్నారు. తర్వాత తిమ్మాపాలెం స్కూల్ 220 మంది రాస్తున్నారు. తర్వాత కాకానిపాలెం స్కూల్ 120 మంది పరీక్ష రాస్తున్నారు. చైతన్య స్కూల్ 200 మంది రాస్తున్నారు. అదేవిధంగా మన బెల్ అండ్ బెనెట్ 223 మంది పరీక్ష, మొత్తం టోటల్గా 1350 మంది దాకా పరీక్ష రాస్తున్నారు. ఈ టైంలో అద్దంకి మండలంలో పరీక్షా కేంద్రం దగ్గర 144 సెక్షన్ ఏర్పాటు చేయటమైనది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా మా ప్రభుత్వానికి సహకరించాలి. ఆ టైంలో పిల్లలు ఎటువంటి కాపీలు లేకుండా పరీక్ష జరగాలి, సామాగ్రి లేకుండా రాయాలి. ఇంకో విషయం ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా పరీక్షకు సంబంధించిన ప్యాడ్ని, పెన్నుని, పెన్సిల్ని, ఎరేజర్ని, హాల్ టికెట్ మాత్రమే తీసుకొని పరీక్షలకు రావాలి. ఎటువంటి సెల్ ఫోన్ విద్యార్థి దగ్గర ఉండరాదు. అదేవిధంగా ఇన్విజిలేటర్లు కానీ ఉపాధ్యాయులు ఎవరు కూడా సెల్ ఫోన్తో పరీక్షలకి హాజరు కారాదు. ఒక సిఎస్ మాత్రమే సెల్ ఫోన్ ఉపయోగించాలి. అది కూడా జిల్లా విద్యాశాఖ అధికారి గారు కానీ పై ఆఫీసులు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మెసేజ్ ఇవ్వడం కోసమే. దీన్ని ఏ ఇన్విజిలేటర్లు కూడా దాన్ని వాడరాదు. తర్వాత ఆ పరీక్ష జరిగే టైంలో ఆ చుట్టుపక్కల ఉన్న హోటళ్ళు కానీ ఏదైనా అన్నీ కూడా మూసివేయాలి, ఫోటో స్టాండ్ మూసేయాలి. దీన్ని ప్రతి ఒక్కరు గమనించి కోరుచున్నాము. అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ నగరేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారిని ఆదివారం సూర్యకిరణాలు తాకాయి. అర్చకులు శర్మ ప్రతిరోజు స్వామివారికి అభిషేకం చేస్తుంటారు. అందులో భాగంగా ఆదివారం స్వామివారికి అభిషేకం చేస్తుండగా స్వామివారి మీద సూర్యకిరణాలు పడ్డాయి. ప్రతి సంవత్సరం 2 సార్లు పాల్గొన మాసంలో స్వామివారి మూల విరాట్పై సూర్యకిరణాలు పడుతుంటాయి. అదే సమయంలో భక్తులు దేవాలయంలో ఉండడంతో అద్భుతాన్ని ప్రత్యక్షంగా తిలకించి స్వామివారిని దర్శించుకున్నారు. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. మన అద్దంకి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా వింధ్యావసి సమేత నగరేశ్వర స్వామివారి యొక్క దేవాలయంలో ఈరోజు ఉదయం ప్రాతకాలంలో సూర్యభగవాన్ యొక్క సూర్యకిరణాలు స్వామి యొక్క మూల విరాటిని సూచించినాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఒకసారి, దక్షిణాయన యొక్క కాలంలో ఒకసారి, సంవత్సరానికి 2 పర్యాయాలు ఈ యొక్క సూర్యభగవాన్ యొక్క సూర్యకిరణాలు స్వామిని అభిషేకించడం జరుగుతుంది. అలాగే ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సూర్యకిరణాలని భక్తులందరూ కూడా దర్శనం చేసుకున్నారు. అవునమ్మా. ఓం నమ శివాయ. 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 శ్రీ గంగా వింధ్యావసి దేవుని సూర్య భగవానుడు తమ కిరణంతో స్పర్శించారు. అమోఘమైనటువంటి యొక్క ఈ దృశ్యం దర్శించుకొని ఆ పార్వతీ యొక్క కృపాకటాక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. 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 ఓం నమ శివాయ.
పుట్టనరాజు గుల్లయ్య రామలక్ష్మణుల విశిష్ట సాహిత్య పురస్కారానికి చదలవాడ నరసింహారావును ఎంపిక చేసినట్లు ట్రస్ట్ అధ్యక్షులు శ్రీరామచంద్రమూర్తి ప్రకటన చేశారు. పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఈ నెల 23వ తేదీన నిర్వహిస్తున్న నేపథ్యంలో కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ సాహిత్యవేత్త చదలవాడ లక్ష్మీ నరసింహారావుకు విశిష్ట సాహిత్య పురస్కారం ప్రదానం చేయనున్నారని, పద్య సాహిత్యానికి విశేషమైన సేవలు అందించినందుకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేశారని చెప్పారు. నరసింహారావు గతంలో రాష్ట్ర స్థాయిలో సాహిత్య పురస్కారం, ఎర్రన్న సాహిత్య పురస్కారం అందుకున్నారని, ఇప్పుడు 23వ తేదీన విశిష్ట సాహిత్య పురస్కారంను అందుకోవడం తెలుగు సాహిత్య లోకానికి గర్వకారణం అన్నారు. సాహితీ కౌముది ఆధ్వర్యంలో పుట్టనరాజు గుల్లయ్య రామలక్ష్మణుల విశిష్ట సాహిత్య పురస్కారం 2025ను పద్యభారతి జాతీయ అధ్యక్షులు పెద్దలు చదలవాడ లక్ష్మీనరసింహరావు గారికి అందిస్తున్నాం. ఈ కార్యక్రమం 23/3/2025 ఆదివారం ఉదయం 10 గంటలకు పుట్టనరాజు కళాక్షేత్రంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నాగభైరు ఆదినారాయణ గారు అధ్యక్షత వహిస్తున్నారు. పుస్తక పరిచయాలని పెద్దలు డాక్టర్ యు దేవపాల్ గారు, పోలూరు వెంకటశివరామ ప్రసాద్ గారు, శ్రీమాన్ నారాయణ మాసుబడే గారు, గాడిపల్లి దివాకర్ దత్ గారు పుస్తక సమీక్షలు చేస్తారు. ఇప్పటి వరకు పురస్కారాలు అందుకుంటున్న పెద్దల్లో విశిష్ట పురస్కారాలు, విఖ్యాత సాహిత్య పురస్కారాలు, విస్తృత సాహిత్య పురస్కార గ్రహీతల గురించి రఘురామచంద్ర గారు చెప్తారు. చదలవాడ లక్ష్మీనరసింహరావు గారు ఆయన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు. వీరు శ్రీగిరి వెంకటేశ్వర శతకం, పద్యభారతి, తెలుగు జాతీయాలు, నానుడులు, పుట్టుపూర్వోత్తరాలు, రోజుకో సూక్తి, ప్రబంధ యుగకర్త ఎర్రా ప్రగడ, ఆయన యొక్క సంకలన గ్రంథం ప్రహేళిక పద్యభారతి. పద్యంకి పెద్దగడ్డ వేసి పద్యమే ఆశగా శ్వాసగా ధ్యాసగా ఉన్నటువంటి పెద్దలు 9 పదుల పెద్ద ఆయన చదలవాడ లక్ష్మీనరసింహరావు గారు పద్యభారతి పేరుతోటి ఒక సంస్థను నడుపుతున్నారు. తెలుగు సాహిత్యంలో కవితా మాధుర్యాన్ని, పద్య సౌందర్యాన్ని శారదమాతకు అర్పించేటువంటి నిజమైన భక్తుడు చదలవాడ నరసింహరావు గారు. వారికి ఈ పుట్టనరాజు గుల్లయ్య రామలక్ష్మణుల విశిష్ట సాహిత్య పురస్కారం 2025 చాలా సంతోషంగా ఉంది. మా యొక్క సాహితీ కౌముది కమిటీ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించి ఆ పెద్ద ఇస్తా ఉన్నారు. వీరి గురించి రఘురామచంద్ర గారు మాట్లాడారు. పరిషత్ జాతీయ సంస్థ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు పద్యభారతి శ్రీ చదలవాడ లక్ష్మీ నరసింహారావు గారికి పుట్టనరాజు గుల్లయ్య రామలక్ష్మణుల విశిష్ట సాహిత్య పురస్కారం ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పుట్టనరాజు కళాక్షేత్రంలో అందజేయడం చాలా ఆనందించదగినటువంటి విషయం. పుట్టనరాజు గుల్లయ్య రామలక్ష్మణుల చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్రంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సాహితీ సేవలు అందిస్తున్నటువంటి గొప్ప ప్రతిభావంతులని ఎంచి వారిని అద్దెకి రప్పించి వారికి సమస్య నిధిని సత్కరించి వారికి నగదు పారితోషికంతో కూడా వాళ్ళని గౌరవించడం ఈ సంస్థ ఒక ఆనవాయితీగా ఉన్నది. అదే ఆనవాయితీ ప్రకారం చదలవాడ లక్ష్మీ నరసింహారావు గారిని కూడా ఈ 23వ తారీఖున ఆహ్వానించి వారిని సత్కరించడం జరుగుతుంది. ఇక వారి గురించి చెప్పాలంటే తెలుగు సాహిత్యంలో పద్యం విషయంలో వారు చేసినటువంటి సేవలు అమోఘం. అందుకని వారికి పద్యభారతి అనేటువంటి బిరుదులు కూడా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆయనకి అటువంటి బిరుదులు ఇచ్చారు. తర్వాత ఈ సంస్థ గతంలో విశ్వవిఖ్యాత సాహిత్య పురస్కార గ్రహీత 2025లో శ్రీ చొన్నమిత్తుల రామలింగేశ్వరరావు ప్రోగ్రెసివ్ రచయిత వారికి ఇచ్చి గౌరవించడం ఈ సంస్థ చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా కూడా చెప్పుకోవచ్చు మనం. తర్వాత విస్తృత సాహిత్య పురస్కారాలకు వస్తే 2023లో వాటిలో చిన్నవేల భద్రుడు గారు అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత 2023లోనే డాక్టర్ నాగభైరవ ఆదినారాయణరావు గారు వారే రేపు ఈ కార్యక్రమాన్ని కూడా అధ్యక్షత వహిస్తున్నారు. తర్వాత ఎంతో లబ్ధ ప్రతిష్ఠులు అనేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు వారు 2024 జీవి గోవిచంద్ గారు, 2024 డాక్టర్ నాగ వేణుగోపాలరావు గారు వీళ్ళందరికీ కూడా విస్తృత సాహిత్య పురస్కారాలు అందించి సంస్థ తమ యొక్క గొప్పతనాన్ని చాటుకుంది. అలాగే విశిష్ట సాహిత్య పురస్కార గ్రహీతలని 2024లో ప్రముఖ రచయిత డాక్టర్ యు దేవపాల్ గారు, 2024లోని డాక్టర్ కాసర నాగకృష్ణ గారు, ఇప్పుడు 2025లో చదలవాడ లక్ష్మీ నరసింహారావు గారిని కూడా సత్కరించి ఈ సంస్థ
అద్దంకి పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రోటరీ సభ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం గాంధీజీ చూపించిన మార్గాన్ని ఎంచుకొని 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు సాధించారని, పొట్టి శ్రీరాములు హిందూ దేవాలయంలోకి దళితుల ప్రవేశం కోసం కూడా నిరాహార దీక్ష చేశారని రోటరీ సభ్యులు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా వారి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి రోటరీ క్లబ్ తరఫున నివాళులర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు మన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు ఆనాడు 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసినందువల్లే మనకి ప్రత్యేక రాష్ట్రాన్ని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ గారు ప్రకటించారు. వారు ఇచ్చిన భిక్ష వల్లే మనం ఇప్పుడు ప్రత్యేక పౌరులుగా స్వేచ్ఛను అనుభవించి మన రాష్ట్రంలో మనం నిర్ణయాలు తీసుకొని వాళ్ళు పరిపాలించుకోగలుగుతున్నాం. రోటరీ క్లబ్ గారి ప్రెసిడెంట్ గారి కార్యక్రమానికి ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారు గురించి చెప్పాలంటే ఆయన గొప్ప మహనీయుడు. ఎంతోమంది ఆంధ్రులు అనే పదం ఉచ్చరించడానికి కూడా ఇష్టపడని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి గొప్పదనాన్ని దాడి చెప్పి ఆంధ్రులకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం కావాలని చెప్పి ఆ రోజు ఆయన ఆత్మార్పణ చేశాడు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రంకే కాకుండా దళితులకు దేవాలయ ప్రవేశం కోసం కూడా 10 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి మహనీయుడు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఈ విధంగా గౌరవించుకోవడం రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంది. వారిని ఇలాంటి వ్యక్తులు చరిత్రలో మిగిలిపోతారు, మర్చిపోలేని వ్యక్తులు. నిరాడంబరుడు, దేశభక్తిపరుడు, గాంధీజీ యొక్క ఆశయాలను నిజంగా పరిపాలించినటువంటి వ్యక్తి, ఏమాత్రం ఆడంబరాలు లేనటువంటి వాడు. గాంధీజీ సూత్రాలను, గాంధీజీ అనుకున్నటువంటి సిద్ధాంతాలను తూచా తప్పకుండా ఎవరైనా పాటించారయ్యా అంటే పొట్టి శ్రీరాములు గారే అని మనం చెప్పుకోవచ్చు. పొట్టి శ్రీరాములు వారు ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా ఏరియాకి అక్కడికి వెళ్ళి ఆ తర్వాత భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఏమాత్రము పబ్లిసిటీ అనేది ఇప్పుడున్నటువంటి పబ్లిసిటీ జోలిపోకుండా ఆత్మసాక్షిగా మన రాష్ట్రం కావాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని 57 రోజులు దాదాపుగా నిరాహార దీక్ష పూని మన కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని ప్రాణాలను అర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన గురించి, ఆయన చరిత్ర గురించి అందరం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకే ఒక కులం అని కాదండి, ఇక్కడ ఆయన యొక్క నియమ నిబద్ధమైనటువంటి జీవితం, అందువల్లే ఆయన మహానుభావుడిగా కీర్తించబడుతున్నాడు. ఎవరైనా ఉన్నా ఆయన యొక్క ఆశయాలను, ఆడంబరాలను కాకుండా ఆశయాలను అమల్లో చేయాలనుకుంటే ఎవరైనా మనకి చక్కని తార్కాణం మన పొట్టి శ్రీరాములు గారు. వారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం గుర్తు చేసుకోవడం, అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులకి ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.